సవాల్ చేసాడే సవాలు దారిని పోయే దానయ్యగాడు గోంగూర వాడేం చేస్తాడే? వాడి సంగతి అలా ఉందిరా. ఆ సిపాయి సింగన్న కూతురు ప్లేడరింట్లో ఎంత గట్టిగా ఎంత దబాయితో మాట్లాడిందిరా. ఇప్పుడు ఆడపిల్ల అదేం చేస్తుందయ్యా? పొట్టు ఊదినట్టు ఊదేను వెంటనే మామయ్యారు వచ్చి నీ కాళ్ళు పట్టేస్తుంది. అప్పుడు నాకు చెప్తాను. మర్యాదగా మా పెద్దోడిని పెళ్లి చేసుకుని మా ఇంటికి కోడలుగా రా అని చెప్తాను. అయ్యో అయ్యా, నా పెళ్లి పల్లె హుషారుగా చెయ్యాలి. డుమ్ 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 బ్యాండ్ మేళం పెట్టి ఒక ఆటగుర్రాన్ని ఎక్కించి ఊరంతా ఊరేగించాలి. అప్పుడు నేను మెడలో మాలేసుకొని నా కళ్ళ చెయ్యి పట్టుకొని ఇద్దరం గదిలోకి వెళ్తావే. గదిలో మంచం, పరుపు, దిండు, గలాసులో పాలు, పళ్ళు అవన్నీ తలుచుకుంటే నా ఒళ్ళు సిగ్గొస్తుంది. ఆంబోతులకున్నావు, నీకెందుకురా సిగ్గు? ఆ ముందు పెళ్లి గాని అప్పుడు మన ఆస్తితో పాటు ఆ సిపాయి సింగ్ ఆస్తి కూడా మనలో వచ్చి చేరని అప్పుడు చూసుకో నా స్వామి రంగా ఈ ఊరంతా ఒక ఊపు ఊపరేస్తాను రా. ఊపుతావు, ఉడత ఊపులకి చింతకాయలు రాలవు. వచ్చాడు మొగుడు పట్ 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 పట్. ఏమిట్రా పట్ 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 కోతిగతులు నువ్వును? కోతిగత్తులు కాదు నాయన, కిటికీలో నుంచి చూడండి. పట్ 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 పట్. ఆ ట్రాక్టర్ తో రాజా ఊళ్ళో ఉన్న పొలాలన్నీ 3 రోజుల్లో దున్ని పారేస్తాడు. రైతులంతా ఆనందంతో అతను ఎత్తుకుని ఊరేగిస్తారు. అది చూసి మీరిద్దరు వేడుస్తారు. మిమ్మల్ని చూసి నేను నవ్వుతాను. సరేగానే అయ్యా, తలకు రంగేసుకొని ఇంత పొద్దుపోయి ఎక్కడికో ప్రయాణం? ఎక్కడికే ఉందిరా, గుడికి. ఏమిట్రా మర్యాద మధ్య చెడ్డ లేకుండా? మర్యాద కోసమే ఇంతసేపు చాటుగా ఊతున్నానయ్యా. నువ్వు చెప్ప చేయకుండా సడన్ గా తిరిగితే ఎట్టా? నాయనా, గుడికంటున్నావు, నువ్వెందుకు గుడికెళ్ళావు? ఊరంతా నీకోసం పెడుతుంటాను. ఎందుకురా? నువ్వు ఊరికి చేసిన మేలు సామాన్యమా? నేనా? నాకు తెలియకుండా నేనేం చేశాను రా? అలా అడుగు. నువ్వు అన్నయ్య రాజా తల పగలగొట్టబట్టే కదా అతను ఈ ఊరు వచ్చింది. అతను రాబట్టే కదా ట్రాక్టర్ వచ్చింది. దానివల్లే కదా భూములు సాగుబడయ్యి పంటలు బ్రహ్మాండంగా పండింది. నాయనా, నువ్వు తప్పుడు పని చేస్తేనే ఊరికింత మేలు జరిగింది. ఒక్క మంచి పని చేస్తే ఇంకెంత బాగుంటుందో. నాయనా నాయనా, షాంపులకి ఒక్క మంచి పని చేయనాయనా. ఏమిట్రా నువ్వు మాట్లాడేది? సరేగా నాయనా, పూజారి గుడికి తాళం వేసి వెళ్ళింటాడేమో. రేయ్, మనసులో భక్తి అనేది ఉండాలి కానీ గుడి లోపలికి పోవాలట్రా. బయట నుంచి ప్రదర్శన చేసి దేవుడు ఒక దండం పెడితే పోలా? ఆ దండం ఇక్కడి నుంచే పెడితే పోలా? ఎందుకబ్బా ఉన్నట్టుండి నాయనకి ఇంత భక్తి పుట్టుకొచ్చింది? చిన్నోడా, అయ్యే విషయం నీకెందుకురా? ఇంత పొద్దుపోయిందాకా మేలుకుంటే పశువుడి ఒళ్ళు జబ్బు చేస్తుంది. గాని రామ్మా, అన్నయ్య, నాకు నిద్ర రావడం లేదు. పడుకుంటే అదే వస్తుంది. ఎందుకబ్బా అన్నయ్యకి నా మీద ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది? అన్నయ్య, ఎక్కడికి? అడిగా, ఇదిగో కనిపించడంలే. పడుకోరా, పడుకో, నిద్ర. చేతిలో చెంబేమిటి, ఒంటికి అత్తరేమిటి? ఏదో ఉందయ్యో. అయ్యో 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 అయ్యో. రండి రండి, ఇప్పటి వరకు మీ మాట అనుకుంటున్నాం. మీకు 100 ఏళ్ళు. ఏ మాణిక్యం, కులాసాగా ఉన్నావా? క్లాసే, మీ దయ్యే లేదు. లేకపోతే ఈ వెళ్ళేటప్పుడు వస్తానా నేను? ఏది రత్నం ఎక్కడ? కూర్చోండి. పడుకో. జాగ్రత్త జాగ్రత్త. రత్నం ఎక్కడ? పొద్దు నుంచి నాతో ఒకటే గొడవ. ఏమని? ఈసారి వేషం మీదకి బనారస్ చీర లేకపోతే వేషం వెయ్యనంటే వెయ్యనని. అవునవును, చీర ఎక్కడ ఉంది మొన్న? చీర కట్టవలసింది. ఎంత అవుతుంది చీర? 500-600 అవుతుందండి. ఇంతేనా? దాని మీద రవికి 200 ఉంటుంది. రవిగా? మొన్న రవికి ఎదుగా ఈ వేషం మీద కావాలి. కావాలి. అమ్మాయి అమ్మాయి పర్వాలేదు, ఇవ్వండి.
అమ్మాయిని పిలు. ఆహా. అమ్మాయి రత్నం ఒక్కసారి వచ్చాడమ్మా. పొద్దున్న నుంచి ఒకటే చలి జ్వరం, మూసిన కన్ను తెరవలేదు. వేషం వేస్తే ఊళ్ళో వాళ్ళ పాడుకళ్ళన్నీ అమ్మాయి మీదే ఉంటాయి. ఇది ఒకటి ఉండిపోయింది. మీ అమ్మ 600 సాలండి. తీసుకో పర్వాలేదు. ఒంట్లో జ్వరంగా ఉందన్నారు. ఏం ఆశీర్వాదం, బాగున్నావా? ఏమిటా పాడు చుట్టా కంపు? ఇదిగో నీకోసం సిగరెట్ ప్యాకెట్ ఇచ్చాను, తీసుకో. సిగరెటా? ఎన్నాళ్ళైంది? అక్కయ్య, షావుకార్ గారు పెద్దపై రంగయ్య గారు వస్తున్నారు. వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? మీలాగే ఊరికే చూసిపోదామని వచ్చుంటారు. పారిపోదాం అంటే ఇంటికి దుడ్డుగుమ్మ కూడా లేదే. లేదా? వాడు చూస్తే నేను మరీ చులకనైపోతాను. నువ్వు వచ్చని చెప్ప. అయ్యో, తగిలిందా? ముక్కు బద్దలు పెట్టావు. మీకు 100 ఏళ్ళు. ఇప్పుడే అనుకుంటున్నాం మీ మాట. కానీ ఏం చేసేది మాణిక్యం, పగటి పూట వస్తావంటే ఎవరైనా చూస్తారేమోనని సిగ్గు. సాయంత్రం నుంచి ఉరకల వేస్తోంది మనస్సు పరిగెత్తుకు రావాలని. కానీ ఉన్నాడుగా ఓ ముసలి పినుగ మా ఇంట్లో, వాడు చావడు, నన్ను బతకనివ్వడు. ఇంకెవరు? మా అయ్య. ఎంతవరకు నా చేత తలకు రంగేయించుకొని ఇప్పటికి తగలబడ్డాడు గుడికి పోతానంటూ. వెంటనే పరిగెత్తుకొని వచ్చేసా. మరే మర్చిపోయాను, కాసుల పేరు కూడా తెచ్చా. కాసుల పేరే? రత్నం ఏది? ఏది? రత్నం ఏది? రత్నం మెళ్ళో నా చేతులతో నేనే వేస్తా. పిలు రత్నాన్ని. అయ్యో, అలాగే బాబు. అమ్మాయి రత్నం, అమ్మాయి రత్నం, బంగారు బంగారు, నువ్వు ఎంతో బంగారు. రత్నం, రత్నం, కాసుల పేరు కూడా తెచ్చా. పట్టు, నీ మెళ్ళో పెట్టు. క్షమమా? అదండి. అక్కయ్య, షావుకార్ గారు చిన్న కుమారుడు వెంకన్న గారు వచ్చారు. వాడికి ఇక్కడేం పని? నీకున్న పని లాంటిదే బాబు. అయ్యో, వాడి కంట్లో పడితే ఇంకేమన్నా ఉందా? ఊరంతా ఏకేస్తాడు. అవునవును. వస్తున్నాను. రండి రండి రండి. మీకు 100 ఏళ్ళు. ఇప్పటి వరకు మీ మాట అనుకుంటున్నాం. ఏమ్మా, క్షేమమా? ఎలా ఉన్నారు? ఆహా, ఎంత ప్రేమ, ఎంత అభిమానం. ఇంతవరకు మీరు ఒకరు అడిగారు నా క్షేమాన్ని గురించి. రత్నం ఏది? రత్నమా? అమ్మాయి, అమ్మాయి, షావుకారు గారు చిన్న అబ్బాయి వచ్చాడు, రా. ఏమిటి అలా చూస్తున్నారు? ఏదైనా తెచ్చారా? నేను వచ్చింది అందుకోసం కాదు, సాటి కళాకారులు కదా, ఏదైనా సాయం చేద్దామని వచ్చాను. అవునవును, మీ నాన్నగారు అమ్మాయిని బనారస్ చీర కొనుక్కోమని 1000 రూపాయలు బహుకరించారు. మీ అన్నగారు బంగారపు కట్ల కాసుల పేరు తెచ్చి ఇచ్చారు. ఇక మీరు సరే దాన కన్నులని విన్నాం. మీరు మరి అబ్బే, నేను చేస్తానని సహాయం అది కాదు. మా నాన్న అన్నయ్య వచ్చారా? ఏరి అదే రాందే, మనిషి చేతి ఇచ్చి పంపించారు మొన్న. అలాగా? అయితే తప్పకుండా వస్తాను. ఈ విషయం చెప్దామని ముందుగా వచ్చాను. చూడండి, మా నాన్న మాటలు నమ్మకండి. ఆయన మాటలు నమ్మి ఎంతో మంది ఆడవాళ్ళు మోసపోయారని చుట్టుపక్కల ఊళ్ళో ఒకటే గోల. మా అమ్మ ఒడిబోసుకు చచ్చిపోయింది. అసలు మా నాన్నే మా అమ్మని చంపాడని ఊళ్ళో ఒక పెద్ద టాక్. ఆయన నమ్మారా? నీ గతి కూడా అంతే. ఇక మా అన్నయ్య ఉన్నాడే, వాడు తక్కువోడు కాదు, వట్టి తిరుగుపోతూ. వాళ్ళని నమ్మారా? మీ ఇద్దరి చేతికి చిరతలే. ఏమిటో మీరు ఇవన్నీ చెబుతున్నారే గాని ఇందులో ఒక్కటి మాకు నమ్మబుద్ధి కావడం లేదు. వారిద్దరు ఎంతో మంచివారిలా కనపడుతున్నారు. పడ్డారు గోతిలో. ఇక మీకు దేవుడే దిక్కు. గోయిందా గోయిందా. అమ్మా,
రేయ్, చిన్నుడా, రేయ్ చిన్నుడా, రేయ్ చిన్నుడా, రేయ్. అవుతుంది అవుతుంది నీ చర్మం ఒలిస్తేనే గాని అదేమిటి చెప్పులో కోటి మార్చుకున్నారు కొత్త ఫ్యాషనా? అయినా నాయన పోయింది గుడికి, అన్నయ్య పోయింది చెరువుకి, చెప్పులు ఇట్లా మారాయబ్బా. నోరు మీద పర్వాలేదు, సొమ్ము ఇంటికి చేరింది. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసే వెళ్ళండి, సొమ్ము నష్టం లేకుండా ఇంటికి చేరుతుంది. ఆ అబ్బాయి నీ వాగుడు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. మీ అమ్మని నేను చంపానా? లా! ఎవరు చెప్పింది? నువ్వే చెప్పావు అయ్యా, నా చెవులారా విన్నానే. నాయనా, అన్నయ్య మాట నమ్మద్దు. వాడు మాటలు నమ్మకం కర్మ నాకేమిట్రా? నేనే చెవులారా వింటాను. నేనే వచ్చి చెప్పాను. ఆ మాణిక్యంతో అయితే మీరిద్దరు అక్కడే ఉన్నారన్నమాట. ఏయ్!